పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులకు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన హేమ గురించి మాట్లాడదాం. హేమ 1989 నాకు బాగా గుర్తుంది. రక్త కన్నీరు అంటే సామాన్యంగా తను 88 ఎండ్లోనే ఏమో చేసిందేమో. ఆ రక్త కన్నీరు రాఘవేంద్ర గారి ఆ గెస్ట్ హౌస్ ఉండేది అక్కడ. ఆ గెస్ట్ హౌస్లో రక్త కన్నీరు షూటింగ్. 14 ఏళ్ళో 15 ఏళ్ళో, చాలా చిన్న పిల్ల. అంత చిన్న పిల్లగా మాకు అక్కడ పరిచయం అయింది. ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుంది అనుకున్నా నేను, ఎందుకంటే చాలా అందంగా, చక్కగా, మంచి హైటు, కానీ అద్భుతమైన కమేడియన్గా కన్వర్ట్ అయిందండి. అంటే తన జీవితాన్ని తను రచించుకుంది. అసలు అతడు లాంటి సినిమాల్లో అయితే ఈక్వల్ టు బ్రహ్మానందం, లేడీ బ్రహ్మానందం లాగా నవ్వించింది. నాకు తెలిసి ఒక స్టేజ్లో అయితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ సినిమాలో హేమ కనపడని సినిమా ఉందా అన్నంత అద్భుతమైన బిజీ స్టార్ కూడా అయిపోయింది. దానికంటే బాగా నచ్చింది ఎప్పుడంటే, ఒక చిన్న ఇష్యూ వచ్చినప్పుడు ఆడవాళ్ళ తరపున ఒకసారి ప్రెస్కే ఎగనెస్ట్గా తిరగబడినటువంటి పరిస్థితి. అంటే ఒక అద్భుతమైన మహిళల పక్షాన పోరాటాన్ని కూడా తను సిద్ధపడింది. నాకు అవన్నీ ఆమె మాట్లాడుతున్నప్పుడు చూస్తా అంటే నేను ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 14 ఏళ్ల పాప, చిన్న పాప, మనం చూసిన పాప ఈ అమ్మాయినా అనిపిస్తుంది. మొన్న కూడా మద్రాసు వాళ్ళు ఉగాదికి మాకు సన్మానం చేసినప్పుడు నాతో పాటు తను కూడా అక్కడ ఆ సన్మానానికి వచ్చింది. అప్పుడు కూడా గుర్తు చేసుకున్నాం, నీకు గుర్తుందమ్మా, ఇంత పిల్లగా వచ్చావు నువ్వు మా దగ్గరికి. అయితే మొన్న బాలయ్య గురించి తానాతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ హేమ కూడా ఇప్పుడు గుర్తొచ్చిందండి. మళ్ళీ తను కూడా 2013 నాకు గుర్తు, 2013లో మాతో అమెరికాకి వచ్చింది, తానాకి. అక్కడ తెలుగు భాష మీద అద్భుతమైనటువంటి ఒక ప్లే, 30 minutes ప్లే వేసేవాడిని మేము. నేనే రాశాను అది. దానిలో నా భార్యగా వేసింది, హేమ నా కోడలుగా వేసింది. అందులో ఆవిడేంటంటే మాట మీద ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతూ ఉండి తెలుగుని చులకన చేసేటువంటి పాత్ర అనమాట. ఏంటి మాట మీద మాట్లాడతారు, ఇంగ్లీషు వరల్డ్ వైడ్, తెలుగు ఇక్కడ ఏదో చిన్న స్టేట్లో ఉన్నదాన్ని పట్టుకుని అని అలా మోసేస్తే, తెలుగు గొప్పతనం చెప్పమంటావు అమ్మ నీకు అని. చెప్పండి. అక్కడ మీ పిన్ని, మీ పెద్దమ్మ, మీ చిన్నత్త, మీ బుల్లత్త, మీ పెద్దత్త, మీ మామయ్య భార్య, ఇలా చాలామంది 7-8 ఉన్నారు. నువ్వు వాళ్ళలో ఎవరినన్నా పిలవాలంటే ఏమని పిలుస్తావు? ఆంటీ అంటాను. ఆంటీ అంటే ఎవరు తిరుగుతారమ్మా? అందరూ తల తిప్పి చూస్తారు, ఎవరు కావాలో వాళ్ళు పిలుచుకుంటారు. అదే తెలుగు అనుకో అమ్మా, నువ్వు పిన్నత్త అంటే నీ పిన్నమ్మే వెనక తిరుగుతుంది. నువ్వు పిన్నత్త అంటే నీ చిన్నత్త మాత్రమే వెనక తిరుగుతుంది. నువ్వు పిన్నమ్మ అంటే నీ చిన్నమ్మ మాత్రమే వెనక తిరుగుతుంది. అంటే తెలుగులో ఉన్న గొప్పతనం, అక్కడ నిలబడిన 10 మందికి 10 పేర్లు ఉన్నాయి. బుల్లత్త ఉంది, చిన్నత్త ఉంది, పెద్దత్త ఉంది, పెద్దమ్మ ఉంది, చిన్నమ్మ ఉంది, జేజమ్మ ఉంది. అంటే ఏ పదం, నువ్వు వీళ్ళందరినీ ఏమని పిలుస్తున్నావు? ఆంటీ అని ఒక పదంతో పిలుస్తున్నావు. మరి తెలుగు భాష గొప్పదా తక్కువదా అనగానే చాలా అద్భుతమైన అప్లాజ్ ఇచ్చారండి జనం. ఎప్పుడు అమెరికా వెళ్ళినా ఆ తెలుగు భాష గొప్పదనాన్ని చెప్పడానికే, మనం కూడా చెప్పే కదా, బాలయ్యతో వెళ్ళినప్పుడల్లా కూడా ఆ తెలుగుని వాళ్ళల్లో ఆ పిల్లలు వాళ్ళు అడుగుతారు. అట్లా మా పిల్లలకి కొంచెం మీరు వచ్చినప్పుడు ఆ తెలుగు గొప్పతనం చెప్తే మా బిడ్డలు ఇక్కడ వేరే దేశంలో పెరుగుతున్నారు కదండి, వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుందని అడుగుతూ ఉంటారు. అలా ఆ జ్ఞాపకం. కానీ అసలు ఇవాళ మాట్లాడటానికి కారణం, ఈ జ్ఞాపకాలు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ
మొన్న తను ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అవ్వగానే ఎందుకో బాధ ఇస్తుంది. అంటే మనకు తెలిసిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మాయి, ఇంత పోరాడిన అమ్మాయి అని కాదండి. నాకెందుకో అంటే దే హ్యావ్ రిటైన్ దేర్ రూల్స్. బిగ్ బాస్ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయండి. కానీ మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనేది లేకపోతే బాగుంటుందేమో అని మొన్న ఎలిమినేషన్ చూడగానే అనిపించింది. ఎందుకంటే శనివారం నాడు ఎలిమినేట్ చేస్తుంటారు, ఆదివారం నాడు బయటికి పంపించేస్తున్నారు. అంటే 4-5 రోజులు అసలు వాళ్ళు వెళ్ళిందే ఒక రాత్రిపూట, మధ్యలో 3 రోజులు. ఈ 3 రోజుల్లో అక్కడ ఉన్న మనుషులే ఒకరికొకరికి అర్థం కానప్పుడు ఓట్లేసేటువంటి వాళ్ళకి వాళ్ళు ఎక్కడ అర్థమవుతారు? కాబట్టి మొదటి శని ఆదివారాల్లో నాగార్జున గారు వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో ఇప్పుడు సెకండ్ వీక్లో చేసినట్టుగా వాళ్ళ లీడర్ని ఎన్నుకునే ప్రక్రియ చేసి ఆ లీడర్షిప్లో 1 వీక్ అందరూ ఉన్న తర్వాత ఇప్పుడు రాబోయే శని ఆదివారాల్లో కనుక ఒక ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటే బాగుంటుంది అనిపించింది. కేవలం ఆడియన్స్ వేసిన ఓటు తప్ప ఆవిడ బయటికి రావడానికి కారణం ఏంటో అర్థం కాలేదండి. అందుకు తను అసలు అలా వచ్చేస్తుందంటే ఊహించలా. తను వస్తుందని కూడా నేను ఊహించలేదు. అంచేత ఊరికే బిగ్ బాస్లో బట్ నిన్న టీవీలో ఎక్కడో విన్నాను, ఈ బిగ్ బాస్ 3 ఫస్ట్ సెకండ్ కంటే ఎక్కువ టీఆర్పీలో రన్ అవుతుందని. ఒకవేళ అదే నచ్చుతుందేమో జనానికి, మనం చెప్పలేమండి అది. బట్ హేమ మీద ఉన్న ఆత్మీయతాభావంతోనే కాకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాట్ ఓన్లీ హేమ, ఎవరో ఒకళ్ళు వచ్చేసినా కూడా, నేను రేపు జాఫర్ గారు ఈవిడ ముందున్నారు, ఆయన వచ్చేసినా కూడా ఒక అద్భుతమైన జర్నలిస్టు, ఆయనకు కూడా టైం ఇవ్వాలి కదా. 3 రోజుల్లోనే ఆ ఫ్యామిలీని తలుచుకుని ఆయన కన్నీళ్ళు పెట్టేస్తున్నాడు అక్కడ. అంచేత యూ హ్యావ్ టు గివ్ మినిమం 2 వీక్స్ టైం. అంటే మొదటి వారం వాళ్ళు సెటిల్ అవ్వటానికి, ఈ వారం నుంచి 2వ వారంలో వాళ్ళు చేసుకున్న తప్పుల్ని ఫస్ట్ వీక్లో నాగార్జున గారు వచ్చినప్పుడు నువ్వు ఈ తప్పులో ఉన్నావు ఒకసారి నాని చెప్పాడు, అలా ఈ జాగ్రత్త, ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త అని అందరినీ హెచ్చరించి వెళ్ళాడు. అలా కనుక హెచ్చరించి సెకండ్ వీక్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఏమైనా హేమ మన తెలుగు వాళ్ళకి దొరికిన ఆ పాత రోజుల్లో ఒక సూర్యకాంతంలాగా, ఒక ఛాయాదేవిలాగా మనకు దొరికినటువంటి మరొక వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్. తను చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది మన సినిమాల్లో. వాడు ఈ సినిమాలన్నీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే తన ఎలిమినేషన్ నన్ను బాధించింది అనేది తెలియజేయటానికి 1. 2 టీఆర్పీలో హైయెస్ట్గా ఉన్నందుకు నాగార్జున గారిని కంగ్రాచులేట్ చేయడానికి ఈ ఎపిసోడ్ చేయటం జరిగింది. నమస్తే.